హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక వీడియో తయారు చేయడానికి సుమారు 3 రోజులు పడుతుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మా ఫస్ట్ వీడియోకి ఇప్పటి వీడియోకి క్వాలిటీ అనేది ఎంత ఇంప్రూవ్ చేసామో. ఇకపై రానున్న వీడియోస్ కూడా క్వాలిటీ అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. కానీ మా వీడియోస్కి సరైన రీచ్ రావడం లేదు. సో ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మీరిచ్చే ఈ సపోర్టే మాకు మోటివేషన్గా మారుతుంది. థ్యాంక్ యూ. అది 18వ దశాబ్దం. బాగా వర్షం పడుతున్న అర్ధరాత్రి వేళ ఒక దట్టమైన అడవిలో ఒక కుటుంబం దీన్ని చూసి భయపడిపోయి ప్రాణాలు అరిచేట్లో పెట్టుకొని పరిగెడుతున్నారు. ఎక్కడి నుంచో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తున్నాయి. అది విని ఆ కుటుంబం ఇంకా వేగం పెంచారు. కానీ ఒక్కసారిగా విచిత్రమైన శబ్దం రావడం ఆగిపోయింది. దాంతో ఏదో అనుమానం వచ్చి ఆ కుటుంబం ఉన్న చోటు నుంచి కదలకుండా భయంగా అక్కడే నుంచున్నారు. వాళ్ళ చుట్టూ గుండ్రంగా ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. కానీ అక్కడ చీకటి చెట్లు తప్ప ఏమీ కనపడటం లేదు. సడన్గా ఆ కుటుంబంలోని మగ వ్యక్తి పైకి చూస్తాడు. అంతే, ఏదో విచిత్రమైన భారీ ఆకారం గల జంతువు వాళ్ళ మీదకి దూకి వాళ్ళని నలిపినట్టు నలిపేసి చంపేసి తినేసింది. అసలు ఆ జంతువు ఏంటి, అసలు ఈ అడవిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, అది 2023వ సంవత్సరం వర్షాకాలం. వసంత్ అనే సాఫ్ట్వేర్ డెవలపర్ లైఫ్లో కాస్త బ్రేక్ తీసుకొని ఒక్కడే గడపాలని యాన్యువల్ లీవ్ తీసుకుంటాడు. కొంతకాలం నేచర్లో గడపాలని ఒక ఫారెస్ట్లో ఉండే క్యాబిన్ని ఆన్లైన్లో రెంట్కి బుక్ చేసుకుంటాడు. తాను బుక్ చేసినప్పుడు ఆ క్యాబిన్ ఫొటోస్ అన్నీ చూశాడు. దాన్ని లిస్ట్ చేసిన తరువాత ఇప్పటి వరకు ఎవరూ దానిలో దిగలేదు. సో వసంత్కి ఆ ప్లేస్ గురించి ఆ క్యాబిన్ గురించి ఏమీ తెలియదు. ఫొటోస్ చూసి తనకి నచ్చిన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉందని తన సామాన్లు ప్యాక్ చేసుకొని బయలుదేరాడు. ఇంకోవైపు విరాట్ అనే వ్యక్తి తన స్నేహితుడితో సేమ్ అడవిలోని కొండపైకి హైకింగ్కి వెళ్ళాలని అనుకుంటాడు. దానికోసం ముందుటి నుంచే అన్నీ ప్లాన్ చేసుకొని లీవ్స్ అన్ని అప్రూవ్ చేయించుకొని సిద్ధంగా ఉంటాడు. కానీ లాస్ట్ మినిట్లో తన స్నేహితుడు పనుందని చెప్పి హ్యాండ్ ఇస్తాడు. విరాట్ ఈ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో చేసేదేం లేక విరాట్ ఒక్కడే ఆ ప్రాంతానికి బయలుదేరతాడు. అలా వసంత్ ఇంకా విరాట్ ఒకే టైంలో ఆ ప్రాంతానికి చేరుకుంటారు. వసంత్ కారులో ఫారెస్ట్ మధ్యలో ఉన్న క్యాబిన్కి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. కాసేపటికి వసంత్కి క్యాబిన్ బయట ఏదో అలకడి అవ్వడం వినిపించింది. ఏంటా అని చూడటానికి కిటికీ ఓపెన్ చేసి బయటికి చూశాడు. దూరంగా కొండపైన చెట్లల్లో ఒక వ్యక్తి ఒక దారిలో నడవటం కనిపించాడు. ఇక్కడ వసంత్కి ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఆ వ్యక్తి కాసేపు కనబడుతున్నాడు, కాసేపు మాయమయ్యి మళ్ళీ ప్రత్యక్షమవుతున్నాడు. చీకట్లో దూరంగా ఉండి చూడటం వల్ల ఇలా జరిగింది అని అనుకుంటాడు. తన బ్యాగ్లోని వస్తువులను సరిచేసుకుంటున్నప్పుడు ఎవరో సడన్గా కాలింగ్ బెల్ కొట్టారు. వసంత్ ఎవరా అని డోర్లు ఓపెన్ చేశాడు. అక్కడ వసంత్ ఇంతకు ముందు కొండపైన చూసిన వ్యక్తిని చూస్తాడు. వసంత్ ఆ వ్యక్తిని ఏం కావాలండి అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నేను తప్పిపోయాను, నా ఇల్లు వెతకడానికి సహాయం చేస్తారా అని అడిగాడు. దానికి వసంత్, ఆగండి, నేను నా మొబైల్లో మ్యాప్స్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పి డోర్ క్లోజ్ చేసి లోపల ఉన్న మొబైల్ని తీసుకొని బయటికి మళ్ళీ వచ్చాడు. తను బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ కనపడటం లేదు. హెల్ప్ అడిగిన ఆ వ్యక్తి అలా కనపడకుండా వెళ్ళిపోవడంలో ఉన్న అర్థం ఏంటి అని వసంత్ ఆలోచించాడు. కాసేపటికి సేమ్ వ్యక్తి సేమ్ కొండపైన సేమ్ దారిలో మాయమవుతూ ప్రత్యక్షమవుతూ మళ్ళీ కనిపించాడు. ఈసారి వసంత్కి ఇదేదో తేడాగా ఉంది అని భయం వేసి త్వరగా క్యాబిన్లో ఉన్న తన వస్తువులను తీసుకొని బయటకు వచ్చేశాడు. అలా వచ్చిన వసంత్ ఒకసారి తన క్యాబిన్ వైపు తిరిగి చూశాడు. అక్కడ సేమ్ వ్యక్తి విస్తృతంగా వసంత్ని చూస్తాడు. వసంత్కి భయం వేసి కారు ఎక్కి అక్కడి నుంచి వేరే మార్గం వైపు వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న వసంత్ కారుకి అడ్డుగా విరాట్ వస్తాడు. విరాట్ వసంత్ని సహాయం చేయమంటాడు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి, నన్ను కాపాడండి అని అంటాడు. వసంత్ విరాట్ని కారులో ఎక్కించి అసలు ఏం జరిగిందో అడుగుతాడు. అప్పుడు విరాట్ ఇలా చెప్తాడు. తను రాత్రిపూట కొండపైన హైకింగ్ చేసి ఒక టెంట్ ఏర్పరచుకొని నిద్రపోయాడు. సడన్గా తనకి తన టెంట్ చుట్టుపక్కల ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా అని బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. సరే అని మళ్ళీ నిద్రపోతాడు. అయితే ఈసారి మళ్ళీ ఆ ఫుట్ స్టెప్ సౌండ్స్ టెంట్ చుట్టూ తిరగటం వినిపిస్తుంది. ఈ సంఘటనల వల్ల విరాట్కి నిద్ర పట్టదు. దాంతో ఏమైనా తిందామని బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. అందులో తను తెచ్చుకున్న చాలా వస్తువులు పోయాయి. విరాట్ వాటిని ఎక్కడ పారేసుకున్నాడో అర్థం కాలేదు.
సడన్గా తనకే తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు. లేచేసరికి మళ్ళీ వస్తువులు పోతాయి. దాంతో విరాట్కి ఇక్కడ ఏదో జరుగుతుందని అర్థమయ్యి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తను పారిపోయేటప్పుడు కూడా నిద్రలోకి జారుకుంటాడు. అలా జారుకోగానే తన బ్యాగ్ నుంచి వస్తువులు మాయమవుతున్నాయి. ఇవి మానవులు చేయగలిగే పనులు కావని విరాట్కి అర్థమవుతుంది. అదే టైంకి వసంత్ కనపడటం జరిగింది అని విరాట్ తన కథను వసంత్కి చెప్తాడు. వసంత్ కూడా తనకి జరిగిన సంఘటన గురించి విరాట్కి చెప్తాడు. వాళ్ళు కలవడం కూడా కోయిన్సిడెన్స్ కాదేమో అని వసంత్ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. దానికి విరాట్ ఎందుకు మీరు అలా అంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు వసంత్ ఇలా చెప్తాడు. తనకొక వ్యక్తి కొండపైన ఒకే దారిలో పదే పదే వెళ్ళడం కనపడ్డాడు. అయితే నా క్యాబిన్లో సేమ్ వ్యక్తిని చూసి భయంలో నేను ఎటు వెళ్తున్నానో తెలియకుండా ఆ వ్యక్తి ఏ దారిలో అయితే వెళ్ళాడో అదే దారిలోకి వచ్చేసా అని అంటాడు. ఆ మాటకి విరాట్ షాక్ అవుతాడు. కాసేపటికి విరాట్కి కార్ లైట్లో ముందు ఉన్న దారిలో ఒక వస్తువు కనపడుతుంది. అదేంటో తెలుసుకోవడానికి కార్ దిగి దాని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అది విరాట్ బ్యాగ్లో పోగొట్టుకున్న వస్తువు అని అర్థమవుతుంది. విరాట్ లైట్ తీసుకొని ఆ దారిలో ఇంకా ముందు చూస్తాడు. అక్కడ తన వస్తువులు ఒక్కొక్కటి పడి ఉన్నాయి. విరాట్ ఆ వస్తువులు నావే అని వసంత్కి చెప్తాడు. దాంతో వసంత్కి ఒక్క విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నవి ఏమైనా సరే అవి వాళ్ళకి ఏదో చూపించాలని అనుకుంటున్నాయని వసంత్ విరాట్కి వివరించి ఇద్దరు ఆ దెయ్యాలు వాళ్ళని ఎక్కడికైతే తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాయో అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద జలపాతం ఉంది. ఆ జలపాతం వెనకాల ఏదో పెద్ద వాహనం ఉంది. విరాట్ ఇంకా వసంత్ ఆ వాహనంలోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చూసిన దాన్ని చూసి వారి వెన్నులో వణుకు పుట్టింది. అదేంటంటే వాళ్ళిద్దరూ ఉన్నది ఒక స్పేస్ షిప్లో. ఆ వాహనం లోపల ఒక వింత క్రియేచర్ యొక్క ఎముకలు చూశారు. దాన్ని భూమి మీద ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆ మృగం ఎముకల పక్కనే కొన్ని మానవుల ఎముకలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ కొన్ని నల్లని ఆకారాలు అక్కడే నుంచున్నాయి. విరాట్ ఇంకా వసంత్ చూడగానే ఆ ఆకారాలు మాయమైపోయాయి. విరాట్ ఇంకా వసంత్కి ఏం జరిగిందో అర్థమైంది. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఏలియన్ భూమి మీదకి వచ్చి ఈ కుటుంబాన్ని చంపేసింది. కాలక్రమంలో అది కూడా చనిపోయింది. కానీ ఈ మానవుల ఆత్మలు శాంతి కలగక ఈ అడవిలోనే తిరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఆ కుటుంబం యొక్క అస్థిపంజరాలను ఒక చోట పాతిపెట్టి వాటి ఆత్మలకు శాంతిని చేకూరుస్తారు. అయితే వీళ్ళు కనుక్కున్న ఈ స్పేస్షిప్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళ చేత ఇస్రో వాళ్ళు కూడా దీని గురించి తెలిసి రీసెర్చ్ చేశారు. వారికి రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఆ స్పేస్షిప్లో ఉన్న మృగం ఒక పెట్ అని. అసలు ఆ స్పేస్షిప్ నడిపింది వేరే తెలివైన స్పీషీస్ అని కనుక్కుంటారు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి కాబట్టి ఆ ఏలియన్ కూడా చనిపోయి ఉండొచ్చని అందరూ నిర్ధారించుకుంటారు. ఫ్రెండ్స్, 18వ దశాబ్దంలో వచ్చిన ఏలియన్ 2024కి చనిపోయి ఉంటుందా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.